మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు బియాక్ ఎడ్యుకేషన్. నేను మిస్ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్న వ్యక్తి చాలా స్పెషల్ మనకి. ఎందుకంటే 18 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, 15,000 మంది స్టూడెంట్స్ని సక్సెస్ఫుల్గా అబ్రాడ్కి పంపించారు. వాళ్ళ లైఫ్ని సక్సెస్ అవడానికి కారణమయ్యారు. విదేశ్ కన్సల్ట్స్ డైరెక్టర్ సాయినాథ్ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. హాయ్ సాయినాథ్ గారు. హలో శ్రియా, హౌ ఆర్ యూ? ఎలిజిబిలిటీ క్రైటీరియా ఐఎల్స్ టోఫిల్స్ అవసరమేనా? అది మీకు రైట్ యూనివర్సిటీ సెలెక్షన్ అండ్ స్కాలర్షిప్స్ విషయంలో విదేశ్ కన్సల్ట్స్ ఎక్స్పర్ట్ ఇన్ దాట్. సో ఇక్కడ మేమేం చేస్తామంటే వీ హ్యావ్ టైఅప్ విత్ మోర్ దెన్ ఆల్మోస్ట్ ఆల్ ది యూనివర్సిటీస్. సో మీ ప్రొఫైల్ తగ్గట్టుగా మీ ప్రొఫైల్కి ఏ యూనివర్సిటీ అయితే మీకు బాగుంటుంది, మీ కోర్స్ కావాల్సిన చాయిస్ ఆఫ్ కోర్స్ అది మీరు చేయగలుగుతారా లేదా అంటే విదేశ్ కన్సల్ట్స్ ఏంటంటే జస్ట్ నేను యూకేకి వెళ్తాను వచ్చేస్తే మేము టక్కన చేసడానికి కాకుండా బిఫోర్ దట్ వీల్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ టేక్ దేర్ రిక్వైర్మెంట్ ఫస్ట్. అంటే వాళ్ళు యాక్చువల్గా కొంతమంది ఎట్లా అంటే నా దగ్గరకు వచ్చేది బీటెక్ మెకానికల్ చేస్తారు, అయితే అందరూ ఏఐ జాబ్స్ వస్తున్నాయండి ఏఐకి వెళ్ళిపోతాను, లేకపోతే బీటెక్ కాకుండా బీకామ్ చదువుతారు, బీకామ్ చదివి ఏఐ బాగుందంట, డేటా సైన్స్ బాగుందంట, లేకపోతే ఇలా షిఫ్ట్ ఆఫ్ ద ఫీల్డ్ చాలా ఎక్కువగా ఉన్నారు. సో ఈ క్లారిటీ లేకుండా వెళ్ళకండి. ఫస్ట్ మీరు వెళ్ళేటప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఏదైతే కోర్స్ తీసుకుందాం అనుకుంటున్నారో ఆ కోర్స్ మనం చదవగలుగుతామా లేదా ఫస్ట్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు మా బాబాయ్ వాళ్ళు చెప్పారు అలా చెప్పే కదా మనం బీటెక్లో జాయిన్ అయ్యాం. సో ఇప్పుడు అట్లీస్ట్ నౌ ఇట్ ఈస్ అ ఫైనల్ టైమ్ ఫర్ అస్ టు చేంజ్ యువర్ లైఫ్ ఫర్ గుడ్. ఈ స్టెప్ తీసుకునేటప్పుడు 100% విత్ రైట్ కంటెన్షన్ అండ్ విత్ యువర్ ఓన్ కమిట్మెంట్ మనం అది కమిట్ అవ్వండి. ఏది నేను ఈ ఫీల్డ్ అయితే బాగా చేయగలుగుతాను, మేనేజ్మెంట్లో అయితే జాబ్ కొట్టగలుగుతాను, లేదా ఐటీలో కొట్టగలుగుతాను. వీ షుడ్ హ్యావ్ యువర్ కన్వెన్షన్. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ డిగ్రీ చదివేశారు, యూఆర్ నాట్ కిడ్ ఎనీమోర్. ఇప్పుడు మీరు వెళ్ళేది మాస్టర్స్కి కాబట్టి మీకు ఒక ఐడియా ఉంది, నేను ఒక ఐటీ జాబ్ చేయగలుగుతానా లేక మేనేజ్మెంట్లో జాబ్ చేయగలుగుతానా, బేసిక్ ఐడియా అయితే వచ్చే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇటువంటి టైంలో మీరు ఒక ప్రాపర్ కోర్స్ మీరు చేయడము అండ్ అది చేయడానికి కూడా విదేశ్ కన్సల్ట్ మీకు 100% హెల్ప్ చేస్తుంది టు ఎవాల్యుయేట్ యువర్ ప్రొఫైల్. అంటే వాళ్ళకి ఏ కోర్స్ కావాలి, అక్కడి నుంచి ఆ పర్టికులర్ కోర్స్ ఏ యూనివర్సిటీలో చేస్తే వీళ్ళకి జాబ్ స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ప్రోగ్రెషన్ తీసుకుని తర్వాత ట్యూషన్ ఫీజు ఎంత అవుతుంది, దాంట్లో మ్యాక్సిమం స్కాలర్షిప్ ఎక్కడ ఇప్పించవచ్చు, బికాస్ డబ్బులు కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ దట్ యాక్చువల్లీ ఎవ్రీబడి కెన్ అఫోర్డ్ ఇట్. కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఏ యూనివర్సిటీస్లో అయితే వాళ్ళ ప్రొఫైల్స్ ప్రకారంగా బెటర్ స్కాలర్షిప్ వస్తుంది. తర్వాత ఆ ప్లేస్ మళ్ళీ పార్ట్ టైం జాబ్ వచ్చేలా ఉండాలి. మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత ఫీజు తక్కువ ఉంటే జాబ్స్ లేవనుకోండి మళ్ళీ అదొక ఇబ్బంది. కాబట్టి ఆయా ప్లేసెస్లో జాబ్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే విత్ అవర్ ఎక్స్పర్టీస్ ఆఫ్ మోర్ దెన్ 18 years మేము అబ్జర్వ్ చేసి మేము ఆల్రెడీ ఏ యూనివర్సిటీస్లో వెళ్తే మా స్టూడెంట్స్ హ్యాపీగా ఉన్నారు, ఎక్కడైతే ఈజీగా చదువుకోగలిగారు, ఎక్కడైతే మంచిగా జాబ్స్ చేస్తున్నారు, ప్రొఫెషనల్ సెటిల్మెంట్కి ఎక్కడ బాగుంది. సో ఇలా ఈ ప్రొఫైల్స్ బేస్డ్గా మేము యాక్చువల్గా స్టూడెంట్స్కి షార్ట్ లిస్టింగ్ ఇస్తాం. దాని ద్వారా ఏంటంటే విల్ హెల్ప్ ద స్టూడెంట్ రైట్ ఫ్రమ్ చూసింగ్ ద కోర్స్ టిల్ గెట్టింగ్ ద అడ్మిషన్. ఆ తర్వాత వీసా కోసం ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఫీజు స్కాలర్షిప్స్ మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ ఎడ్యుకేషన్ లోన్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో స్టూడెంట్స్కి ఏంటి చాలామందికి యాక్చువల్గా మా ఫాదర్కి ఐటీఆర్ లేదు, మా ఫాదర్ ఫార్మర్, సో నాకు లోన్స్ రాదు, ఇలాంటి చాలా థాట్ ప్రాసెస్ ఉంటుంది. అయితే అవి లోన్స్ రావడం అనేది ఇట్స్ నాట్ బేస్డ్ ఆన్ ఐటీఆర్. కాబట్టి ఈరోజు చాలా కంపెనీస్ బ్యాంక్స్ వచ్చాయండి, మోర్ దెన్ జనరల్ బ్యాంక్సే కాకుండా మనకి ప్రైవేట్ బ్యాంక్స్ కూడా చాలా మటుకు ఎడ్యుకేషన్ లోన్ చాలా ఈజీగా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ఎడ్యుకేషన్ లోన్స్ కూడా విదేశ్ కన్సల్ట్స్లో వీఆర్ టైడ్ అప్ విత్ మోర్ దెన్ 12 బ్యాంక్స్ ఇన్ ఇండియా విచ్ ఆర్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఆల్సో 4 NBFCs అంటే నాన్ బ్యాంకింగ్ కంపెనీస్ కూడా 4 కంపెనీస్తో వర్క్ చేస్తున్నాం. సో వీ కెన్ హెల్ప్ ది స్టూడెంట్ నో మ్యాటర్ వాట్ ఎవర్ యువర్ ప్రొఫైల్ ఇస్. డోంట్ వరీ, మా కన్సల్టెంట్స్ని అప్రోచ్ అయితే మా టీం యాక్చువల్గా మీ ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేసి మీకు అప్లికేషన్ చేసి అడ్మిషన్ చేసి లోన్ కూడా ఇప్పించడం జరుగుతుంది. సో దాని ద్వారా వీసా వచ్చేటప్పటికి 100% వీసా సక్సెస్ రేట్ మనకి టచ్ కూడా వీఆర్ ఎంజాయింగ్ 100% సక్సెస్ రేట్ ఫర్ యూకే సో ఫార్. యూనివర్సిటీస్లో ర్యాంకింగ్స్ ఎలా ఉంటాయండి? సో ఇంతకుముందు నేను చెప్పినట్లు అండి, యూనివర్సిటీస్ వచ్చేటప్పుడు యూకేలో ఎవ్రీ యూనివర్సిటీ ఈస్ మానిటర్డ్ బై యూకేవీఐ. కాబట్టి ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో కాంప్రమైజ్ లేదు. కాబట్టి అన్ని యూనివర్సిటీస్ కూడా టాప్ స్టాండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తాయి. కోర్సెస్ కూడా ఎలా ఉంటాయి? సో కోర్సెస్ లైక్ యూ నేమ్ ఎనీ కోర్స్ వీ హ్యావ్ ఇట్ ఇన్ యూకే. సో ఈ ఆల్ లైక్ యూకే కంట్రీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అండ్ ఈరోజు మనం మాట్లాడే ఇంగ్లీష్ కూడా వాళ్ళు నేర్పించిపోయిందే. కాబట్టి యాక్చువల్గా మనకి లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఉండదు. కాబట్టి ఆల్ ద కోర్సెస్ వాట్ యాక్చువల్ లైక్ యూ ఎక్స్పెక్ట్ రైట్ ఫ్రమ్ లైఫ్ సైన్సెస్, బయాలజికల్ సైన్సెస్, బయోటెక్నాలజీ ఆర్ మెడికల్ ఆర్ ఫార్మసీ, అక్కడి నుంచి మొదలుకొని ఆల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్, ఆల్ మేనేజ్మెంట్ స్ట్రీమ్స్, ఆల్ ఐటీ స్ట్రీమ్స్, ఆల్ ద కోర్స్ ఆర్ అవైలబుల్. అయితే మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఆ పర్టికులర్ కోర్స్కి నేను చదవగలుగుతానా లేదా చూసుకోవాలి. ఆ చదివిన దాని ప్రకారంగా మనకు జాబ్స్ ఉన్నాయా లేదా.
సో ఈ షిఫ్ట్ చేయడానికి విదేశ్ కన్సల్ట్స్ విల్ హెల్ప్ యూ అవుట్. పార్ట్ టైమ్ జాబ్స్ అవైలబుల్ ఉన్నాయండి యూకేలో? సో యూకేలో ఏంటంటే మనకి ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అండి. ఇట్స్ నాట్ వెరీ టఫ్ నట్ టు ఫైండ్ ఎ జాబ్. అండ్ జనరల్గా ఏంటంటే యూకే వెళ్ళిన తర్వాత ఒక ఇండివిజువల్ స్టూడెంట్కి ఎన్ఐ నెంబర్ అని అప్లై చేసుకోవాలి. నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్ అంటాం. ఈ నెంబర్ రావడానికి యూజువల్గా 1 మంత్ వరకు టైం పడుతుంది. ఓకే. ఈ 1 మంత్ తర్వాత లీగలీ దే ఆర్ అలౌడ్ టు వర్క్ 20 hours per week. అండ్ అక్కడ బేసిక్ వేజ్ వచ్చి 11.7 pounds per hour. అంటే ఒక గంట వర్క్ చేస్తే దాదాపు $1,300 వరకు నెలకు 1 అవర్కి వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. సో వీక్లీ 20 hours చేసుకోవచ్చు. చక్కగా ₹1,00,000 ఆడుతూ పాడుతూ వాళ్ళు పార్ట్ టైం జాబ్లో ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ చూసుకుంటే కూడా మహా అంటే $50,000 $60,000 ఖర్చు అయిపోతుంది. సో పార్ట్ టైం జాబ్లో వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్స్ పోను సంవత్సరానికి ఒక 4-5 ఐఫోన్లు కూడా కొనుక్కోవచ్చు. సక్సెస్ఫుల్గా యూకేలో చదువుకుని మంచి ఆపర్చునిటీ సంపాదించుకోవాలంటే అసలు స్టూడెంట్ ఏం చేయాలి? సో దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ నేను ఫస్ట్ నుంచి మీకు చెప్దామని చూస్తుంది అదే. ఏంటంటే యూకేలో ప్లీజ్ డోంట్ ఫాలో ఆర్ ప్లీజ్ ఇగ్నోర్ ఆల్ ద రాంగ్ ఇన్ఫర్మేషన్స్ వాట్ యూఆర్ గెటింగ్ ఇన్ టు. మీకు తెలివి ఉంటే మీకు జాబ్ వస్తుందండి. అది ప్రపంచంలో ఎక్కడైనా కామన్. సో యూకేలో జాబ్స్ ఉన్నాయా లేదా ఎవరిని అడగండి. మీరు డైరెక్ట్గా indeed.co.uk ఆర్ దేర్ ఆర్ సో మెనీ జాబ్ పోర్టల్స్ ఇన్ ది ఇంటర్నెట్. సో వాటిని చూడండి. చూసి అక్కడ ఆ పోస్టింగ్స్ ఉన్నాయి కదా, ఆ పోస్టింగ్స్ ఉన్నాయి, కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు మిమ్మల్ని ఎందుకు తీసుకోరు అది ఆలోచించండి. సో వాళ్ళు మనల్ని తీసుకోవాలి అంటే ఫస్ట్ మన స్కిల్ సెట్ మనం డెవలప్ చేసుకోవాలి. సో ఆ చదివే ఫస్ట్ 1 year ప్లీజ్ ఐ రిక్వెస్ట్ సరిగ్గా చదువుకుంటే నెక్స్ట్ లైఫ్ అంతా మీ చుట్టూ వస్తుంది. మీరు అనుకున్నట్టుగానే మీ జాబ్ వస్తుంది. మీరు అనుకున్నట్టే మీరు సెటిల్ అవ్వడానికి ఇవన్నీ ఈజీగా అయిపోతాయి. ఎప్పుడు అంటే కేవలం ఫస్ట్ 1 year స్టడీస్ అప్పుడు మీరు సబ్జెక్టివ్ స్కిల్స్ పెంచుకొని ప్రొఫెషనల్గా జాబ్ ఓరియంటెడ్గా మీరు వర్క్ చేసి, అంటే ఎంఎస్ చేశాను కదా, ఈ ఎంఎస్ యూనివర్సిటీ నాకు అన్ని ఇప్పించాలనేది ప్రపంచంలో ఐఐటి కూడా పనిచేయదండి. ఈరోజు ఐఐటీలో చదివిన వాళ్ళకి జాబ్లు గ్యారంటీయా? లేదు లేదు. సో అస్సలు ఆబ్వియస్లీ రావట్లేదు కదండి. ఎక్కడైనా టాలెంట్ కూడా ఉన్న వాళ్ళకే వస్తుంది. ప్యూర్లీ మనకి ఈ రోజున టెక్నాలజీ మారిపోతుంది. అడ్వాన్స్ టెక్నాలజీస్ వస్తున్నాయి. ఈ టెక్నాలజీ ప్రకారంగా మనం కూడా అప్డేట్ అవ్వాలి. అండ్ ఈరోజు థ్యాంక్స్ టు టెక్నాలజీ అమీర్పేట నుంచి చక్కగా 3 నెలలు 6 నెలల కోర్సులు ఆన్లైన్లో చేర్పేస్తున్నారు. అది అమెరికాకి వెళ్ళినా యూకేకి వెళ్ళినా మళ్ళీ అమీర్పేట నుంచి మనం చక్కగా నేర్చుకోవచ్చు. అంటే జాబ్ కొట్టడం కోసం చెప్తున్నాను. సో నీ ఎంఎస్ చేస్తూ ఈ ఎంఎస్లో ఎంత చదివినా దేర్ విల్ బి సర్టెన్ కోర్సెస్ ఆర్ ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ స్కిప్పింగ్. మీరు చదువుకుంటూ సైమల్టేనియస్గా ఈ కోర్సు కూడా చేస్తే అప్పుడు జాబ్ ఎందుకు రాదు అని అడగండి. సో ఆబ్వియస్లీ జాబ్ రావాలి అంటే దిస్ ఇస్ అ బేసిక్ థింగ్. అండ్ జాబ్ ఈజ్ అ మినిమమ్ థింగ్ వాట్ ఎ హ్యూమన్ బీయింగ్ కెన్ డూ అండ్ వాట్ యూ కెన్ డూ. కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఈజీ టు డూ ఎ జాబ్ ప్రొవైడెడ్ యూ ఆర్ కమిటెడ్ ఫర్ దిస్. విదేశ్ కన్సల్ట్స్ ని ఎలా అప్రోచ్ అవ్వాలి స్టూడెంట్స్? సో వీ యాక్చువల్లీ హ్యావ్ మోర్ దెన్ 14 branches త్రూ అవుట్ ఇండియా అండి. సో మీరు నియరెస్ట్ బ్రాంచ్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే విదేశ్ కన్సల్ట్స్ మీరు నెట్లో కొట్టినా కూడా యూ విల్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ విదేశ్ కన్సల్ట్స్. సో ఒకసారి మీ నియరెస్ట్ బ్రాంచ్ మీరు కాంటాక్ట్ చేస్తే అవర్ టీమ్ విల్ బి మోర్ దెన్ హ్యాపీ టు గైడ్ యూ సక్సెస్ఫుల్లీ అండ్ హెల్ప్ యూ గెటింగ్ ద వీసా ఫర్ ష్యూర్. చూసారు కదండి, అబ్రాడ్ వెళ్ళి చదువుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికి వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. విదేశ్ కన్సల్ట్స్ వారు చాలా ఈజీగా ప్రాసెస్ని చేస్తారు. మిమ్మల్ని బాగా ట్రైన్ చేసి అబ్రాడ్ పంపిస్తారు. మీరు ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి విదేశ్ కన్సల్ట్స్ని. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడటం కోసం మా బీఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.